ఫ్రెండ్స్ టెక్నోస్ 2083కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి డిసెంబర్ 19, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి రియల్మీ నుంచి రియల్మీ 16 Pro సిరీస్ లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేసింది. జనవరి 6వ తారీఖు రియల్మీ 16 Pro సిరీస్ అయితే లాంచ్ చేస్తుంది. 16 Pro, 16 Pro Plus రెండు ఫోన్స్ అయితే వస్తాయి. 16 Pro వచ్చేసరికి మీడియాటెక్ ప్రాసెసర్ తో రావచ్చు, 7300 ప్రాసెసర్ తో. 16 Pro Plus వచ్చేసరికి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. 7 Gen 4 ప్రాసెసర్ మనం మోటోరోలా H70 లో కూడా చూసాం. సేమ్ అదే ప్రాసెసర్ దీనిలో కూడా మనం చూడొచ్చు. అండ్ కాబట్టి ఇది కెమెరా ఫోకస్డ్ ఫోన్, ఎక్కువ కెమెరా మీద ఫోకస్ చేస్తుంటారు కాబట్టి బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ బాగుంటుంది. దీనిలో మీకు 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా మాత్రం 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా, 7000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ డిజైన్ ఏదైతే లీక్స్ వచ్చినాయో సేమ్ అదే డిజైన్ ఇప్పుడు టీచ్ చేసిన దానిలో కూడా కనిపిస్తుంది. ఇదే డిజైన్ లో ఫోన్ అయితే రాబోతుంది. ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువ ఉండొచ్చు. మనం లాస్ట్ టైం ప్రైస్ చూస్తే 30-35 మధ్యలో వచ్చింది కదా ప్లస్ మోడల్. ఈసారి 35 to 40 కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ వాళ్ళ కొత్త ప్రాసెసర్ Exynos 2600 అనౌన్స్ చేసింది. ఇది 2 nm టెక్నాలజీ ప్రాసెసర్. ప్రపంచంలో ఇదే ఫస్ట్ ప్రాసెసర్ 2 nm తో వస్తుంది. ఇప్పుడు దాకా మనం చూసినవన్నీ 3 మీద ఉన్నాయి. ఇది 2 nm టెక్నాలజీ బిల్డ్ అయింది. అండ్ ఈ ప్రాసెసర్ మనం సామ్సంగ్ గెలాక్సీ S26 Plus లో చూడొచ్చు. వీళ్ళు చెప్పేదాని ప్రకారం లాస్ట్ జనరేషన్ ఏదైతే Exynos 2500 ఉందో దాంతో కంపేర్ చేస్తే CPU పరంగా 39% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటున్నారు. GPU పరంగా 50%, NPU పరంగా 113% అండ్ థర్మల్ మేనేజ్మెంట్ కూడా 16% వరకు బెటర్ చేసినట్టు చెప్తున్నారు. కాకపోతే ఈ ప్రాసెసర్ అప్ టు LPDDR5X UFS 4.1 వరకే సపోర్ట్ ఉంది. DDR6 లాంచ్ అయింది. దీనిలో అయితే మనకి 5X వరకే ఉంది సపోర్ట్. అండ్ దీనిలో మీకు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు చెప్పేది సెక్యూరిటీ చాలా బాగా ఇంప్రూవ్ చేసినట్టు చెప్తున్నారు. అంటే మనకి హ్యాక్ చేయడం కష్టం ఈ ప్రాసెసర్ అని చెప్తున్నారు. ఈవెన్ ఫ్యూచర్లో క్వాంటమ్ కంప్యూటింగ్ యూజ్ చేసినా కానీ దీన్ని హ్యాక్ చేయడం కష్టం అన్నట్లుగా సామ్సంగ్ చెప్తుంది. ఈ ప్రాసెసర్ మనం ఫస్ట్ S26 Plus లో చూడొచ్చు. S26 సిరీస్ ఎప్పుడు లాంచ్ అవుతుందని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎందుకంటే జనవరిలో లాంచ్ అయితే ఇప్పుడు S26 సిరీస్ ఈసారి కొద్దిగా లేట్ అవుతున్నాయి. ఫిబ్రవరిలో వస్తాయి. ఫిబ్రవరి ఎండ్ లో మనం S26 సిరీస్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ప్యూర్ వాటర్ ప్యూరిఫైయర్ RO+UV తో వస్తుంది. 10 లీటర్ కెపాసిటీ, చాలా తక్కువ రేట్ కి అయితే వస్తుంది. నార్మల్ గా 11,000 అట్లా ఉంటుంది. ప్రెజెంట్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 8499 ఉంది. ఇంకా దీని మీద యాక్సిస్ బ్యాంక్ మీద 1887 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. సో ఓవరాల్ గా అన్ని కలుపుకుంటే 6611 రూపాయలకి వాటర్ ప్యూరిఫైర్ అయితే వస్తుంది. ఒకవేళ డీల్ మీరు చెక్ చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనం గూగుల్ ఒక కొత్త ట్రేడ్ ఇన్ పాలసీని తీసుకొని వచ్చింది. అంటే ఏదైనా పిక్సెల్ 10 సిరీస్ ఫోన్స్ 10 కానీ 10 Pro కానీ 10 Pro XL కానీ 10 Pro Fold కానీ ఇట్లాంటి ఫోన్స్ లేదా మీరు తీసుకోవాలనుకుంటే మంత్లీ EMI లా తీసుకోవచ్చు. 24 months EMI పే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ పిక్సెల్ 10 తీసుకుందాం అనుకోండి. పిక్సెల్ 10 3333 రూపాయలు మంత్లీ EMI లాగా మీకు వస్తుంది. 24 months మీరు కట్టాల్సి ఉంటుంది. ఇట్లా మీరు కట్టాలనుకుంటే 24 months లో పిక్సెల్ 10 మీ సొంతం అవుతుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే క్యాష్ఫైతో పార్ట్నర్షిప్ తీసుకుంటున్నారు. ఒకవేళ మీరు ఫోన్ని ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నారు, పిక్సెల్ నెక్స్ట్ 11 వచ్చింది, పిక్సెల్ 10 నుంచి 11కి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారు, ఒక 10 months EMI మీరు చెల్లించేసి ఉంటారు ఆల్రెడీ. నెక్స్ట్ మీరు కొత్త ఫోన్ వచ్చింది అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే పాత ఫోన్ తీసుకెళ్ళి మీరు క్యాష్ ఫైల్ వేస్తే ఆ EMI ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మీకు తిరిగి ఇచ్చేస్తారు. అంటే మీకు పెండింగ్ EMI ఉంది కదా, మిగతా EMI డబ్బులు ఇస్తారు, మీరు దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. క్లియర్ చేసుకొని మీరు అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు. అప్గ్రేడ్ బోనస్ కింద అప్ టు 7,000 రూపీస్ ఇస్తామని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఏదైతే 10 months EMI కడుతున్నారో 3333 రూపాయలు కడతారు కదా, అదంతా పోయినట్టే. మీకు ఫోన్ రెంట్ బేసిస్ లో వాడుకున్నట్లు ఉంది మనకి ఇది పాలసీ. అయితే అంత అట్రాక్టివ్ కూడా అనిపించట్లేదు. ఒక్కోసారి ఏం చేస్తారంటే పిక్సెల్ ఫోన్స్ మనకి చాలా తక్కువ డిస్కౌంట్లో వస్తూ ఉంటాయి. మీకు 3-4 నెలలు అయిన తర్వాత ఇదే ఫోన్ సగం రేటు కూడా వస్తుంటుంది. 50,000 కూడా పిక్సెల్ 10 రావచ్చు ఒక్కోసారి. అలాంటప్పుడు వీళ్ళకి ఇంకా చాలా లాస్ అయితే అవుతుంది. సో ఇది తీసుకునే ముందు కొద్దిగా ఆలోచించి తీసుకోండి. ఇదైతే ప్రజెంట్ ఒక పాలసీ తీసుకొని వచ్చింది గూగుల్ అయితే. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి Xiaomi 17 Ultra ఉంది కదా, Xiaomi 17 Ultra లైకా పార్ట్నర్షిప్ తో రాబోతుంది. దీనిలో వీళ్ళు ఎపోక్రోమాటిక్ లెన్స్ యూజ్ చేయబోతున్నారు. ఆల్రెడీ వివో ఫోన్స్ లో చూస్తారు, వివో X సిరీస్ లో ఎప్పటి నుంచి 3-4 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాం మనవి. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ లెన్స్ యూజ్ చేసి మేము జూమ్ రేంజ్ ఉంటుంది కదా, మనం టెలిఫోటో లెన్స్ యూజ్ చేసి జూమ్ చేసినా కానీ సాఫ్ట్ అవుతూ ఉంటే మనం జూమ్ రేంజ్ పెరిగే కొద్దీ ఫోటో సాఫ్ట్ వస్తూ ఉంటుంది. వీళ్ళు చెప్పేది ఏంటంటే జూమ్ రేంజ్ వరకు, ఆప్టికల్ క్వాలిటీ వరకు మీరు జూమ్ చేస్తారు కదా, సో మీరు ఎంత జూమ్ చేసినా కానీ సేమ్ షార్ప్నెస్ ఉండేటట్లు, ఇమేజ్ అంత సాఫ్ట్ అవ్వకుండా క్వాలిటీ బెటర్ ఉండేటట్లు ఈ లెన్స్ యూజ్ చేస్తాం అని చెప్తున్నారు. ఈ ఫోన్ మోస్ట్లీ జనవరిలో తీసుకొని రావచ్చు, Xiaomi 17 Ultra అని. ఇది ఇండియా కూడా వస్తుంది, అల్ట్రా మోడల్ అండ్ బేస్ మోడల్ వస్తుంది. Xiaomi 17 Pro ఏదైతే బ్యాక్ సైడ్ డిస్ప్లే ఉంటుందో అది రాకపోవచ్చు ఇండియాకి. నెక్స్ట్ మనకి Zara, చాలా మంది యూత్ కి ఫేవరెట్ బ్రాండ్ ఇది. వెళ్ళి బట్టలు కొంటూ ఉంటారు. దీనిలో మీరు వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. ఇప్పుడు మోడల్స్ యూజ్ చేస్తుంటారు కదా, వాళ్ళు కొత్త బట్టలు తయారు చేస్తే మోడల్ కేసు చూపిస్తూ ఉంటారు కదా ఎలా ఉంటుంది అని చెప్పేసి. ప్రతిసారి వీళ్ళు ఖర్చు అయిపోతున్నారు అనమాట మోడల్స్ ని తీసుకురావడం, ఫోటో షూట్ చేయడం. ఈ తలనొప్పులు లేకుండా ఫస్ట్ వాళ్ళు ఫోటో తీసేసుకుంటారు. తీసుకున్న తర్వాత సహాయంతో వాళ్ళు ఏదైతే కొత్త బట్టలు తయారు చేశారో వాటిని మారుస్తూ యూజ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ప్రతిసారి మోడల్ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ మోడల్ ఇమేజ్ తీసుకొని వీళ్ళు సహాయంతో బట్టలు మార్చేస్తూ ఉంటారు అనమాట. కొత్త బట్టలని ఎన్ని స్టిల్ తీసుకోవాలో ఒకేసారి తీసుకుంటారు, స్టిల్స్ అన్ని మోడల్స్వి. తర్వాత వాళ్ళకి బట్టలు చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట.
ఇది ఏ సహాయంతో చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది చూసుకుంటే సాయి అడుగుతున్నారు, నా చాలా రోజు నుంచి అడుగుతున్నా, గేమ్స్ బాగా ఆడుతాను, బీజిఎంఐ అండ్ కెమెరా షార్ట్ ఫిల్మ్ కి యూజ్ అవ్వాలి అండ్ డిస్ప్లే బాగుండాలి, ఆల్ రౌండ్ మొబైల్ చెప్పండి. మీరు ప్రైస్ అయితే ఏం చెప్పలేదు ఇక్కడ, మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు అయితే బెస్ట్ ఫోన్ అయితే ఐఫోన్ 17 Pro Max ప్రెజెంట్ మార్కెట్ లో ఉంది. అంతదాకా మీరు వెళ్ళలేక ఉంటే మాత్రం ఆండ్రాయిడ్ తీసుకోవాలనుకుంటే OnePlus 15 కూడా సెట్ అవుతుంది. దానిలో కూడా మీకు వీడియోగ్రఫీ చాలా వరకు అన్ని ఉన్నాయి, అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి అండ్ గేమింగ్ కూడా ఆడుకోవచ్చు, అన్నిటికీ అది కూడా సెట్ అవుతుంది. సో దాని ప్రకారం మీరు డిసైడ్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి పెన్ యూనివర్సిటీ అని చెప్పేసి యూఎస్ చెందిన యూనివర్సిటీ, వీళ్ళు ఒక రోబోని తయారు చేశారు. చిన్న సైజు రోబో, చాలా చిన్నగా అయితే ఉంటది, ఇసుక రేణువు అంత ఉంటది, మీకు కంటికి కూడా కనిపించదు, అంత చిన్న సైజు లో ఉంటది. దీనికి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు, సోలార్ పవర్ తో రన్ అవుతుంది. ఇదేం చేస్తారంటే వీళ్ళు ఎక్కడ యూస్ చేస్తారంటే వీటిని, ఇప్పుడు వాటర్ ఉంది, వాటర్ లో ఏమైనా బ్యాక్టీరియా కెమికల్స్ ఉంటాయి కదా, వాటి గురించి తెలుసుకోవడానికి యూస్ చేయొచ్చు అంట. మన బ్లడ్ లో టెంపరేచర్ చెక్ చేస్తుంది అండ్ ఒకవేళ కొంతమంది డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు కదా, డ్రగ్స్ ఏమన్నా మిక్స్ ఉన్నాయా, కెమికల్ కాంపోజిషన్ ఏముంది, ఎవ్రీథింగ్ ఇది చెక్ చేయగలదు అనమాట. ప్రెజెంట్ అయితే దీన్ని టెస్ట్ చేస్తున్నారు, ఫ్యూచర్ లో దీని వాడుకలో కూడా తీసుకొని రావచ్చు. మనకు ఒక రెడ్డిట్ యూజర్ ఒక పోస్ట్ అయితే పెట్టాడు, ఇతను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటామాట జాబ్, తన బాస్ దగ్గర నుంచి ఊరికే మెసేజ్ వస్తూ ఉంటాయి అనమాట. మనవాడికి చిరాకు వచ్చేది మెసేజ్ రిప్లై ఇవ్వలేక, సో దానికోసం దానికి చిరాకు వచ్చేసి ఒక డివైస్ తయారు చేసుకున్నాడు. సెల్ఫీ స్టిక్ లోంచి బ్యాటరీ తీసుకొని ఒక చిన్న OLED స్క్రీన్ పెట్టేసి అండ్ వాట్సాప్ ని దీనికి లింక్ చేశాడు అనమాట. వాట్సాప్ వెబ్ API సహాయంతో అండ్ AI కూడా యూజ్ చేశారు. ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్, వాట్సాప్ మెసేజ్ ఇన్ఫర్మేషన్ AI సహాయంతో మెసేజ్ అంతా చూస్తుంది. AI గ్రాక్ AI యూజ్ చేస్తాడు దీనిలో. ఆ మెసేజ్ బట్టి అతను రిప్లై ఇస్తాడు అనమాట. బాస్ ఎలా ఉన్నాడు, ఏం మెసేజ్ పెట్టాడు, అది సమ్మరైజ్ కూడా చేస్తుంది. పెద్ద మెసేజ్ చిన్న మెసేజ్ లాగా సమ్మరైజ్ చేసి చిన్న స్క్రీన్ లో చూపిస్తా ఉంటది. సో దాన్ని బట్టి అతను రిప్లై ఇవ్వాలా వద్దా అని డిసైడ్ అయ్యేవాడంట. సౌండ్ కూడా వస్తుంది దాని నుంచి. ఆయన కోపంగా ఉన్నాడు అనుకోండి, కొద్దిగా అలర్ట్ లాగా వస్తుంది, కోపంగా ఉన్నాడు మీరు రిప్లై ఇవ్వాలి ఎమ్మటే అన్నట్లు. కొద్దిగా కూల్ గా ఉన్నాడు అనుకోండి, దానికి తగ్గట్టు సౌండ్ అయితే ప్లే అవుతుంది. దానికి తగ్గట్టు ఇతను బ్యాలెన్స్ చేసుకుంటున్నాను, ఈ డివైస్ నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నట్టు పోస్ట్ చేశారు. నెక్స్ట్ రోజు ఫ్రైడే కాబట్టి చాలా మంది OTT రిలీజ్ గురించి అడుగుతుంటారు. OTTలో ఒకవేళ మీరు వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఒక సినిమా వచ్చింది, రాజు ఇట్స్ రాంబాయ్ అని చెప్పేసి ఈటీవీ లో. ఒకవేళ థియేటర్ చూడాలనుకుంటే అవతార్ ఉంది, అవతార్ ఫైర్ అండ్ యాష్, గుర్రం పాపిరెడ్డి, ఈ 2 సినిమాలు రిలీజ్ అయినాయి. వీటిలో మీరు ఏదైనా చూసారా వీకెండ్, మన వాళ్ళకి ఏదైనా మీరు సజెస్ట్ చేస్తారా, ఏం సజెస్ట్ చేస్తారు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ మనకి డొనాల్డ్ ట్రంప్ కొత్త పథకం తీసుకొని వచ్చాడు, ట్రంప్ అకౌంట్స్ అని చెప్పేసి. ఈ పథకం ఏంటంటే టీన్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేయడం, వాళ్ళకి కూడా ఫైనాన్స్ మీద, సేవింగ్స్ మీద, వీటి మీద నాలెడ్జ్ పెంచడం, దానికోసం ఇది క్రియేట్ చేశారు అన్నమాట ఈ పథకం. దీన్ని కొంతమంది అప్రిషియేట్ చేస్తూ ట్వీట్లు కూడా పెట్టారు. అండ్ దాని కింద ఎలాన్ మస్క్ రియాక్ట్ అయ్యాడు అనమాట. ఇది మంచి ఆలోచనే, కాకపోతే ఫ్యూచర్ లో పోవర్టీ ఉండదు, పేదరికం ఉండదు, అందరూ డబ్బులు సంపాదించుకుంటారు వాళ్ళకు వాళ్ళు. సో నో నీడ్ టు సేవ్ మనీ అన్నట్లుగా పెట్టాడు, డబ్బులు సేవ్ చేయాల్సిన అవసరం కూడా లేదన్నట్లుగా పెట్టాడు. అందరి దగ్గర అంత డబ్బులు ఉండవు కదా, మనోడి దగ్గర చూస్తే దగ్గర 50 లక్షల కోట్లు అయితే ఉన్నాయి, ఇంకా లక్షల కోట్లు కూడా వెళ్ళగలరు ఫ్యూచర్ లో. అందరికన్నా ఆలోచనలు అయితే ఉండవు అండ్ ఫ్యూచర్ చాలా బ్యాడ్గా ఉండబోతుంది. ఎందుకంటే AI వచ్చింది అనుకోండి, చాలా మంది జాబ్స్ ఎగిరిపోతాయి, చాలా మంది జాబ్స్ AI తినేస్తుంది, అది మాత్రం ష్యూర్. సో మనం ఏం చేయాలంటే ఇప్పటి నుంచే ఓన్గా మీరు ఏదైనా ఆలోచించడం, ఎలా బతకాలి, మనం చిన్న జాబ్ అయినా మనం క్రియేట్ చేసుకోవడం, మనమే ఓన్గా ఎదగడం, ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేయండి. చిన్న బిజినెస్ కానీ ఏదైనా కానీ ఆ మైండ్ సెట్తో ఉండడం చాలా బెటర్. నెక్స్ట్ వచ్చేసరికి షైనీ హంటర్స్ అని చెప్పేసి ఒక హ్యాకర్స్ గ్రూప్ అనమాట. వీళ్ళు చాలా మంది అకౌంట్స్ని దగ్గర 200 మిలియన్ అకౌంట్స్ని హ్యాక్ చేశారు. ఏం అకౌంట్స్ అంటారా, పాన్ హబ్ ఉంటుంది కదా, దానిలో రిజిస్టర్ అయి ఉంటారు కదా చాలా మంది ఈమెయిల్ ఐడీస్ తోటి, వాటన్నిటితోటి వాళ్ళ అకౌంట్స్ అని హ్యాక్ చేసేసి వాళ్ళకి బెదిరింపు ఈమెయిల్స్ పంపిస్తూ ఉన్నారు. మీరు డబ్బులు చెల్లించండి, మాకు బిట్ కాయిన్ రూపంలో అది కూడా డబ్బులు చెల్లించండి, లేకపోతే మీ డేటా మొత్తం పబ్లిక్ లీక్ చేసేస్తాం అని చెప్పేసి బెదిరింపు చర్యలు చేపట్టారు. ఇవన్నీ ప్రీమియం అకౌంట్స్, ఇంకా అంటే డబ్బులు చెల్లిస్తుంటారు కదా, అకౌంట్ క్రియేట్ చేసుకుని ప్రీమియం అకౌంట్స్, యాడ్ ఫ్రీ అకౌంట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటి వాళ్ళు అన్నమాట. డబ్బులు ఉంటాయి వీళ్ళ దగ్గర, అందుకని చెప్పేసి వీళ్ళని టార్గెట్ చేశారు హ్యాకర్స్. మరి చూడాలి ఏమైతుందో. అది తప్ప మనకి దురంధర్ మూవీ వచ్చింది కదా, హిందీలో బాగా హిట్ అయిన మూవీ. ఈ మూవీ పాకిస్తాన్లో బ్యాన్ అనమాట, వాళ్ళకి అగ్నెస్ట్గా ఉంటుంది కాబట్టి. అక్కడ అయినా కానీ చాలా మంది దీన్ని పైరసీ కాపీస్ డౌన్లోడ్ చేసుకొని చూస్తా ఉన్నారు. ఇదే రికార్డ్ అనమాట. 12 రోజుల్లో పాకిస్తాన్ లో 2 మిలియన్ డౌన్లోడ్స్ అయినాయి. 20 లక్షల మంది మూవీని డౌన్లోడ్ చేసుకొని చూసారు. ఇదే ప్రోడక్ట్ న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ రీసెంట్ మన ఛానల్ వచ్చిన వీడియోస్ ఒకవేళ మీరు చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్ లో వస్తుంటాయి, చెక్ చేసేయండి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్ లో కలుద్దాం. అందరికీ హ్యాపీ వీకెండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.